విశాఖలో నౌక ఉత్సవం సందడి కొనసాగుతోంది. బుధవారం అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష విశాఖ తీరంలో అభ్రపరిచేలా సాగింది. ఐఎఫ్ఆర్లో 66 భారత 19 విదేశీ యుద్ధ నౌకలు 3 జలంతర్గాములు పాల్గొన్నాయి. ఇవాళ జరిగే మిలాన్ ఉత్సవాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కూర్మరాజ్ అందిస్తారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2026 అలాగే భారత సముద్ర ప్రాంత నౌకాదళ చీఫ్ల కాన్క్లేవ్ ఈ 3 ఉత్సవాలు ఒకేసారి విశాఖ వేదికగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న ఐఎఫ్ఆర్ని రాష్ట్రపతి స్వయంగా నిర్వహించడం జరిగింది. మొత్తం 80కి పైగా నౌకలు, జలాంతర్గాములు అలాగే మిగిలిన అన్ని అంశాలని కూడాను రాష్ట్రపతి ఐఎఫ్ఆర్లో పరిశీలించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ విశాఖపట్నంలో జరగనుంది. ఇప్పుడు మనం సముద్రం మధ్యలో ఉన్నాం. సముద్రంలోని నిన్న ఐఎఫ్ఆర్లో పాల్గొన్న నౌకలన్నీ కూడాను ఇక్కడ ఈ యాంకరేజ్లోనేమో ప్రస్తుతం ఇవన్నీ లంగర్ వేసుకొని ఇవన్నీ ఉన్నాయి. ఈ నౌకలన్నీ కూడాను సాయంత్రం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా వీటన్నిటినీ కూడాను విద్యుత్ దీపాలతో అలంకరించి సాయంత్రం ఒడ్డు నుంచి చూసేవారందరికీ కూడాను కనువిందు చేయనున్నాయి. మరోవైపు ఈ నౌకల్లో వీటన్నిటినీ ప్రాశస్యాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రోన్ షో కూడాను సాయంత్రం ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ సందర్భంగా జరుగుతుంది. ప్రధానంగా మొత్తం ఈ నౌకా సంపత్తిని అలాగే వీటికి సంబంధించి పరస్పరం అంటే విదేశీ నౌకలు కూడాను 19 పైగా విదేశీ నౌకలు కూడాను ఈ ఐఎఫ్ఆర్లో పాల్గొనడం జరిగింది. వీటికి సంబంధించి ఈ నేవీ కాన్క్లేవ్ దీనికి ప్రత్యేకించి విదేశాల నుంచి నేవీ చీఫ్లు ప్రధానంగా అగ్రరాజ్యమైన రష్యా అలాగే మిగిలిన దేశాలు భారత్తో స్నేహ సంబంధాలు నెట్టే దేశాలన్నింటి నుంచి కూడా వీళ్ళు రావడం జరిగింది. వీరంతా కూడాను ఈ నౌకాదళ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తర్వాత రెండో రోజు అంటే ఐఎఫ్ఆర్ తర్వాత రోజు ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ తర్వాత ఇవన్నీ కూడా ఈ నౌకలు మిలన్ కోసం హార్బర్ ఫేజ్ నుంచి సీ ఫేజ్కి 21 నుంచి 25 వరకు బంగాళాఖాతంలో తమ విన్యాసాలు చేసి తమ ప్రాంతాలకి ఈ నౌకలు పైన ఉన్నాయి. ఎవరో నేసరిగా వస్తాయి. కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.